ఈ రెండు ఫోటోల్ని జాగ్రత్తగా గమనించండి. ఈ ఇద్దరిలో ఎవరి ఏజ్ మీకు ఎక్కువగా అనిపిస్తుంది? మేల్దా ఫీమేల్దా? కింద కామెంట్లో చెప్పండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు వీడియో మధ్యలో తెలుసుకుంటారు. మీకు తెలుసా, మగవారు వాళ్ళ లైఫ్ స్పాన్లో దాదాపు 1 year టైంని అమ్మాయిల్ని చూడడంలో గడిపిస్తారు. అలాగే 6 నెలల సమయాన్ని షేవింగ్ చేయడంలో గడిపిస్తారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే మగవారు ఆడవారి కంటే స్లోగా ఏజ్ అవుతారు, అంటే త్వరగా ముసలి వాళ్ళు కారు. ఇంతేకాదు, మగవారి గురించిన ఇలాంటి టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని మనం ఈరోజు ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, మ్యాన్ గెట్స్ అగ్రెసివ్ అండర్ స్ట్రెస్. మీరు చిన్నపిల్లల్ని గమనించండి, వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేయరు, వర్రీ ఎవరు. కానీ వాళ్ళకు ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే కోపడతారు, ఏడుస్తారు, ఇరిటేట్ అవుతారు. ఇలా ఎందుకు అంటే పిల్లలు తమ ఫీలింగ్స్ని మేనేజ్ చేయలేరు కాబట్టి వాళ్ళు వెంటనే బర్స్ట్ అవుతారు, అంటే ఏడవడం, ఇరిటేట్ అవ్వడం, గట్టిగా అరవడం చేస్తారు. అయితే కొంతమంది సైకాలజిస్టుల ప్రకారం మగవారిలో కూడా సిమిలర్ నేచర్ ఉంటుంది. అంటే స్ట్రెస్ వచ్చినప్పుడు మగవారు ఏడవడం లాంటివి చేయరు కానీ ఇరిటేట్ అవుతారు, బాగా అగ్రెసివ్ అయిపోతారు. ఇలా ఎందుకు అంటే హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ల ప్రకారం మగవారిలో టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది మనలో ఉన్న అగ్రెసివ్ బిహేవియర్ని ఇంక్రీజ్ చేస్తుంది. అందుకే మగవారు బాగా స్ట్రెస్లో ఉన్నప్పుడు లేదా టెన్షన్లో ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ ఫీలింగ్స్ని మేనేజ్ చేయలేరు. అలాగే అలాంటి సమయంలో మన బ్రెయిన్ మనల్ని కూల్ చేయకుండా బాడీలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ని పెంచి మరింత అగ్రెసివ్గా మారుస్తుంది. అందుకే ఈ యాంగర్ మేనేజ్మెంట్ అనేది మహిళల కంటే కూడా మగవారికి చాలా ఇంపార్టెంట్. ఫ్యాక్ట్ నెంబర్ 2, ది ఫంక్షన్ ఆఫ్ యువర్ ఆడమ్స్ యాపిల్. చాలా మంది మగవారి గొంతు దగ్గర ఇదిగో ఈ భాగం బయటకనే ఉంటుంది. అలా ఎందుకో తెలుసా? ఇలా బయటకు వచ్చిన ఈ భాగాన్ని ఆడమ్స్ యాపిల్ అంటారు. దీని వెనకాలే మన స్వరపేటిక ఉంటుంది. దీన్నే లారింగ్స్ అని కూడా అంటారు. ఈ లారింగ్స్ మన వాయిస్ యొక్క పిచ్ని కంట్రోల్ చేస్తుంది. టీనేజ్ సమయంలో మన బాడీలో చాలా చేంజెస్ జరుగుతాయి. అదే సమయంలో మన లారింగ్స్ గ్రో అవుతుంది. ఇది మన వాయిస్ని కాస్త డీప్ అంటే గంభీరంగా చేస్తుంది. ఈ ఆడమ్స్ యాపిల్ మహిళల్లో కూడా ఉంటుంది, కాకపోతే మగవారితో పోలిస్తే చిన్న సైజులో ఉంటుంది. అందుకే మహిళల వాయిస్కి పిచ్ ఎక్కువగా ఉండి వాయిస్ అనేది సాఫ్ట్గా థిన్గా వస్తుంది. అదే మగవారిలో వాయిస్ గంభీరంగా ఉంటుంది. ఇక్కడ మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎవరికైతే ఈ ఆడమ్స్ యాపిల్ పెద్దగా ఉంటుందో వాళ్ళ వాయిస్ అనేది డీప్గా గంభీరంగా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, మెన్ గ్రో ఓల్డ్ స్లోలీ. నేను వీడియో స్టార్టింగ్లో మీకు చూపించిన ఆ 2 ఫోటోలు హాలీవుడ్లోని ఇద్దరు పెద్ద సెలబ్రిటీస్వి. ఒకరు నికోల్ కిడ్మాన్, ఈమె ప్రెసెంట్ వయసు 56 సంవత్సరాలు. ఇంకొకరు టామ్ క్రూజ్, ఇతని వయసు ఇప్పుడు 61 సంవత్సరాలు. కానీ చూడడానికి ఇతను అలా లేడు కదూ. ఇక్కడ టామ్ క్రూజ్ ఈ యాక్ట్రెస్ కంటే 5 సంవత్సరాలు పెద్ద, అయినా కూడా యంగ్గా కనిపిస్తున్నాడు. ఇలా ఎందుకంటే మగవారి స్కిన్ అనేది ఆడవారి కంటే స్లోగా ఏజ్ అవుతుంది. సైంటిస్టుల ప్రకారం దానికి కారణం మన బాడీలో ఉన్న హై లెవెల్ ఆఫ్ టెస్టోస్టెరాన్ అండ్ కొలాజన్. ఈ కొలాజన్ అనేది ఒక స్ట్రక్చరల్ ప్రోటీన్. ఇది ప్రతి ఒక్కరి బాడీలో ఉంటుంది. ఇది మన స్కిన్ స్ట్రెచీనెస్ అండ్ ఎలాస్టిసిటీని మెయింటైన్ చేస్తుంది. కానీ మన ఏజ్ పెరిగే కొద్దీ దీని ఎఫెక్టివ్నెస్ తగ్గిపోతుంది. కొంత ఏజ్ తర్వాత మన బాడీ దీన్ని మళ్ళీ ప్రొడ్యూస్ చేయలేదు. అయితే మగవారి బాడీలో ఉన్న హై లెవెల్ ఆఫ్ టెస్టోస్టెరాన్ మనలో ఉన్న ఈ కొలాజన్ని ఎక్కువ సమయం యాక్టివ్గా ఉండేలా చేస్తుంది. కానీ మహిళల్లో ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువగా ఉంటుంది కాబట్టి కొలాజన్ యాక్టివ్గా లేక వాళ్ళు త్వరగా ఏజ్ చేస్తారు. దాంతో వాళ్ళ ఫేస్ పైన ముడతలు, రింకిల్స్ ఎక్కువగా వస్తాయి. అందుకే మగవారు మహిళల కంటే ఎక్కువగా యంగ్ కనిపిస్తారు. ఇప్పుడు మీలో కొంతమంది లేదు బ్రదర్ మహిళలే యంగ్గా ఉంటారు అని మీకు అనిపిస్తుంటే దాని అర్థం వాళ్ళు మేకప్తో బాగా మేనేజ్ చేస్తున్నారు అని. ఫ్యాక్ట్ నెంబర్ 4, మెన్ హ్యావ్ బిగ్గర్ బ్రెయిన్. మగవారి బ్రెయిన్ ఆడవారి కంటే పెద్దగా ఉంటుంది. ఇది వినడానికి అమ్మాయిలకు కాస్త ఇన్కన్వీనియన్స్ గా అనిపించవచ్చు, కాకపోతే ఇదే నిజం. 2014లో కొంతమంది శాస్త్రవేత్తలు వేల మంది బ్రెయిన్లను స్టడీ చేశారు. అప్పుడు వాళ్లకు ఒక షాకింగ్ విషయం తెలిసింది. అదేమిటంటే మగవారి బ్రెయిన్ అనేది ఆడవారి కంటే 8 నుంచి 13% పెద్దగా ఉంటుంది. అంతేకాదు మెమరీ స్పేస్ మగవారి బ్రెయిన్లో ఆడవారి కంటే పెద్ద సైజులో ఉంటుంది. అదే మహిళల్లో ఎమోషన్ అండ్ లాంగ్వేజ్ని మేనేజ్ చేసే పార్ట్స్ పెద్ద సైజులో ఉంటాయి. ఆడవారి కంటే మగవారిలో బ్రెయిన్ పెద్దగా ఉంటుంది కాబట్టి మగవారు తెలివైన వారు అని చెప్పలేము. దాన్ని సపోర్ట్ చేసే ఎటువంటి సైంటిఫిక్ స్టడీ కూడా లేదు. అలా చూసుకుంటే మనిషి కంటే ఏనుగు బ్రెయిన్ సైజ్ 3 నుంచి 4 రెట్లు పెద్దగా ఉంటుంది.
కానీ ఏనుగుల కంటే మనమే చాలా రకాలుగా స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్. కాబట్టి బ్రెయిన్ సైజును బట్టి వాళ్ళ ఇంటెలిజెన్స్ని గెస్ చేయలేము. కానీ మన బ్రెయిన్ మాత్రం ఆడవారి కంటే పెద్దది. ఫ్యాక్ట్ నెంబర్ 5, బాల్డింగ్ ప్రాబ్లం. కొంత ఏజ్ వచ్చాక దాదాపు 85% పురుషుల్లో బట్టతల వచ్చేస్తుంది, హెయిర్ ఫాల్ కూడా పెరుగుతుంది. కానీ మీరు గమనించారా, మహిళల ఏజ్ ఎంత పెరిగినా కూడా వాళ్ళ వెంట్రుకలు చాలా వరకు అలాగే స్ట్రాంగ్గా ఉంటాయి. దీనికి ప్రధానమైన కారణం హార్మోనల్ ఇంబ్యాలెన్స్. మగవారిలో టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. ఈ హార్మోన్ DHT డైహైడ్రో టెస్టోస్టెరాన్ తయారయ్యేలా చేస్తుంది. అదే మగవారిలో బట్టతల వచ్చేలా చేస్తుంది. ఎందుకంటే ఈ DHT అనేది మన హెయిర్ని సెన్సిటివ్గా చేస్తుంది. మెల్లమెల్లగా మన హెయిర్ ఫాలికల్స్ నుంచి కొత్త హెయిర్ రాకుండా దాన్ని బ్లాక్ చేస్తుంది. అదే మహిళల్లో చూసుకుంటే ఈ టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ తక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకు ఎక్కువగా బట్టతల రాదు. కాకపోతే హెయిర్ ఫాల్ వాళ్ళకు కూడా ఉంటుంది. ఏజ్తో పాటు అది పెరుగుతుంది కూడా. కానీ మహిళల్లో అది అంత నోటిసబుల్గా ఉండదు. ఫ్యాక్ట్ నెంబర్ 6, డిఫరెంట్ కలర్ పర్సెప్షన్. మీలో చాలా మందికి ఇది తెలిసే ఉంటుంది. అమ్మాయిలకు పింక్ కలర్లో చాలా రకాలు ఉంటాయి. ఉదాహరణకి బేబీ పింక్, పేల్ పింక్, పిగ్గీ పింక్, స్పానిష్ పింక్, ఇంకా చాలా. కానీ అబ్బాయిలు పింక్ కలర్ని చూస్తే వాళ్ళకు కేవలం పింక్ మాత్రమే కనిపిస్తుంది. అందులో వేరియేషన్స్ని మనం ఐడెంటిఫై చేయలేము. బ్రూక్లిన్ కాలేజ్ చెందిన ఒక ప్రొఫెసర్ చాలా మంది మెన్ ఉమెన్ పైన స్టడీ చేసి కన్ఫర్మ్ చేసింది ఏమిటంటే, మగవారి కంటే ఆడవారు కలర్లోని డిఫరెంట్ షేడ్స్ని ఐడెంటిఫై చేయగలరు. అలా ఎందుకంటే మనం కలర్స్ని ఐడెంటిఫై చేసేది మన కంటిలోని రెటినల్ క్లోన్ సెల్స్ని బేస్ చేసుకుని. అయితే ఈ సెల్స్ అనేవి మగవారి కంటే ఆడవారిలో 2 రెట్లు అధికంగా ఉంటాయి. అందుకే వాళ్ళు కలర్స్లోని డిఫరెంట్ షేడ్స్ని ఐడెంటిఫై చేయగలరు. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఫింగర్ సైజ్ డిఫరెన్స్. గైస్, ఒకసారి మీరు మీ రైట్ హ్యాండ్ని టేబుల్ పైన ఉంచి మీ రింగ్ ఫింగర్ అండ్ ఇండెక్స్ ఫింగర్ని కంపేర్ చేయండి. చాలా వరకు అమ్మాయిల్లో ఈ 2 ఫింగర్స్ సేమ్ హైట్లో ఉంటాయి. కానీ అబ్బాయిలో మాత్రం రింగ్ ఫింగర్ ఇండెక్స్ ఫింగర్ కంటే కాస్త పెద్దగా ఉంటుంది. ఇలా ఎందుకనేది ఎవ్వరికీ తెలియదు. ఇప్పటి వరకు ఇది ఒక మిస్టరీ. కానీ చాలా మంది సైంటిస్టులు చెప్పేది ఏమిటంటే, దీనికి కారణం మగవారిలో ఉండే హై టెస్టోస్టెరాన్ అనే హార్మోన్. ఫ్యాక్ట్ నెంబర్ 8, లార్జ్ పార్ట్స్. మన శరీరంలో చాలా పార్ట్స్ ఆడవారి కంటే పెద్ద సైజులో ఉంటాయి. ఉదాహరణకి మగవారి పండ్లు ఆడవారి కంటే పెద్ద సైజులో ఉంటాయి. ఎస్పెషలీ ఈ క్యానైన్ టీత్, అలాగే జా బోన్స్, చీక్స్, ఐబ్రోస్ ఇవన్నీ కూడా మగవారిలో ఆడవారి కంటే పెద్దగా ఉంటాయి. అలా ఎందుకు అంటే ఈ బాడీ పార్ట్స్ అనేవి మగవారిలో మస్కులినిటీని చూపిస్తాయి అండ్ ఇవి ఆడవారికి బాగా అట్రాక్టివ్గా అనిపిస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 9, మెన్ ఈట్ మోర్ టు ఇంప్రెస్ ఉమెన్. మగవారు అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి ఎక్కువగా తింటారు. ఇది వినడానికి కాస్త విచిత్రంగా ఉండొచ్చు, కాకపోతే ఇది నిజం. ఒక అబ్బాయి ఏదైనా అమ్మాయితో బయట డిన్నర్ డేట్కి లేదా లంచ్ డేట్కి వెళ్ళినప్పుడు అతను అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఎక్కువగా తింటాడు. ఒక స్టడీ ప్రకారం తేలింది ఏమిటంటే, అబ్బాయిలు అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి 80 to 90% ఫుడ్ ఎక్కువగా తింటారు. ఫ్యాక్ట్ నెంబర్ 10, మజిల్ గ్రోత్ డిఫరెన్స్. అమ్మాయిల బాడీలో మార్పులు రావాలి అంటే వాళ్ళు జిమ్లో అబ్బాయిల కంటే ఎక్కువగా వర్కౌట్ చేయాలి. అదే అబ్బాయిలు కొన్ని రోజులు బరువులు మోస్తే చాలు వాళ్ళ బాడీలో చేంజెస్ స్టార్ట్ అవుతాయి. ఇలా ఎందుకు అంటే దానికి కారణం మన బాడీలో ఉండే హై లెవెల్ ఆఫ్ టెస్టోస్టెరాన్. ఈ టెస్టోస్టెరాన్ అనేది అమ్మాయిలతో పోల్చుకుంటే అబ్బాయిల్లో 20 రెట్లు అధికంగా ఉంటుంది. అండ్ ఈ సెక్స్ హార్మోన్ మన మజిల్స్ని ఫాస్ట్గా గ్రో అయ్యేలా చేస్తుంది. అందుకే మజిల్స్ అనేవి అబ్బాయిలకు ఎక్కువగా అండ్ స్ట్రాంగ్గా ఉంటాయి. సో గైస్, మొత్తంగా ఇవి అబ్బాయిలకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.